గాలివీడు మండలంలో రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. గాలివీడు మండలంలోని స్థానిక గేటు సర్కిల్ వద్ద అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. స్థానిక గేట్లోని మద్యం షాపుకు ఇరువైపులా కొంతమంది ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్లు, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు పలుమార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. గతంలో షాపు యాజమానులకు నోటీసులు పంపించారు. కానీ వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఈ రోజు అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ భాగ్యలత, విఆర్ఓ ఎస్ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బందితో కలిసి అక్రమ కట్టడాలను తొలగించారు. గాలివీడు మండలంలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను అధికారులు తొలగించారు. సోప్ కాడాలిందా అందరికీ బాగుంది. ఉపయోగించే దానివల్ల ఎంత కాక మళ్ళీ చెప్తాను కట్టము వస్తాను పోతా ఉంటారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు కలిసిన తర్వాత ఏం కట్టాలి మా కాపీ ఏమన్నా మున్సిపాలిటీనా కట్టమంటే మాకు తెచ్చింది పక్కన తీసుకుంటారండి. సమాజానికి లేదంటే నువ్వు చేయాలి మేడం, లేకపోతే 6 రోజులు నువ్వు నీకు ఐడియా ఉండాలి కదా. నువ్వు అధికారి అయితే ఐడియా ఉండాలి. 14 మందికి పడకల ముందు మేడం ఏం లేదు, మేడం ఏం లేదు. అతనికి సలాం చేయడానికి ఎన్నికలందరూ లేపేసి అతను కాంప్లెక్స్ కట్టుకోవచ్చు. ఇది వైసీపీ నాయకులు చేసిన గత వాళ్ళ ప్రభుత్వంలో ఏం తీసుకోలేదు. ఇప్పుడు అధికారులు మీరు వస్తున్నారు, ఏమున్నారు తప్పకమ్మా. ఈ సమాజం ఆయన వచ్చాడు, దేశం పెట్టిన దేశం నిన్ను కొత్త కిసాన్ కొత్త జనం ఎవరు నష్టమో, ఈ ప్రజలకు నష్టమో, ఎంతమంది పోతున్నారు. అది ఉద్యోగపూర్వకం రావాలమ్మా. 14 మందికి ఒక ఆరు ఉంది.
25 సెంట్లు హాస్పిటల్ పోతే మిగతా భూమి అంతా ఉంది. ఆ భూమి కానీ నోటి నువ్వు అంటే సరి చేయ ఊరికి వచ్చి తిరిగి వచ్చేది కాదు సమాజము. ఏం కాదు సార్, నీకు చెప్పే మాట నిజమా? అన్ని పోతాయి. నోటీసులు ఇచ్చింది కదా, ఏదైతే వాళ్ళు ఇచ్చారో అంటే అది ఇచ్చే ఖర్చుపడతాం కదా. ఆ 14 మందికి ఆఫీస్ కూడా ఇవ్వండి, ఎందుకంటే సరే అర్థం. బండి మీద పెట్టుకుంటారు ముందు క్షణంలో పనిది నీళ్ళు తగ్గి ఎక్కిపోతా బరువు ఒక్క క్షణం ఉంటుంది. ఆ కొత్త బిల్డింగ్ తీసుకుంటారు, మొత్తం చూపిస్తుంది. అప్పుడు మీరు పెట్టుకుంది ఎవరికి పేదలకు అన్యాయం జరుపుకోకుండా వాళ్ళకి మళ్ళీ నీళ్ళు వాళ్ళు ఏర్పడుతుంటారు. వాళ్ళు నీళ్ళు బయటికి తిన్నారు కదా, వాళ్ళకి నీళ్ళు చూపించాలి. ఆడిపోయింది ఊరికే కాదు, నాకు నోటికి కాదు, నాకు 3 సార్లు కాదు. అడిగినాము వాళ్ళు ఇస్తాను మాకు తెలిసి కష్టపడం ధర్మం చేయండి మేడం. 10 మంది బతుకొని మీరు ఏమీ లేదు సమాజంలో. ఇది ఉద్దేశపూర్వకం మీరు ఏమీ పనికిరాదు. మీరు పీకేసినా కూడా దాంట్లో మీరు మేడం మీరంతా మొత్తం ఖాళీ చేశారు. పేదల కోసం అడగా నిలబడినా మీరు ఎవరికి బడాబాబు అడగా నిలబడతారు. మీరు పేదల కోసం ఎంత పేదలు వీళ్ళ ధర్మం ఉంటే ఎక్కడ కలిగేటే లేదంటే సంబంధం మీరు మనం తిరిగి అనుకోండి. వాళ్ళ కమిటీ అధికారులు అంతా కలిసి ఎందుకు ఊరికే సభ్యుడి పేదలు ఉందండి. ఆ 14 మంది పేదలు ఉంటే వాళ్ళు సభ్యుడి చేయండి. మీరు అధికారులు పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఆర్ఎంఎస్ 3 కలిపి పేదల సభ్యులండి. మీరు ఏం గుర్తుపెడితే చేయండి. ఏమి ఎక్కడ ఎంత కనపడలేదు మీకు? అది కనపడదు, ఇదే కనపడదు. మీరు ఏం గుర్తుపెడితే చేయండి. ఇంకా చేయండి. మీరు పేదలు డెవలప్ చేస్తారు. కౌన్సిల్ అన్ని తెచ్చేసి పెడతాను. దాన్ని ఏం చేయాలి? వచ్చి అమ్మాయి ఫ్యామిలీలో పోయి రేవాల్సి పోయి కట్టగా మీరు అన్నీ అయిపోండి. మళ్ళీ చెప్పమంటాం మేము. వాళ్ళు తీసుకుంటారు ఏమైతే రాళ్ళు చేసి పని చేస్తాండి. పని చేస్తాం.
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.